గురువుగారు, ఈ దేవి నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఏ ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి? బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఈ 10వ రోజున మహిషాసురమర్దిని అవతారంలో అలంకారం చేస్తారు. ఆ తల్లికి చక్కగా ఎర్రని చీర కానీ, లేదా మెరూన్ కలర్ చీర కానీ, పట్టు చీర కానీ మనం కడతాం. అదిగో ఈయన వేసుకున్న కలర్ చీర వేసుకొని దగదగ దగదగ దగ మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు. అసలు ఐగిరి నందిని పాట విన్నారు కదా, ఐగిరి నందిని నంది తమోదిని విశ్వ వినోదిని నందినుతే జయ జయ హే మహిషాసురమర్దిని. అలా ఆ పాట అంతా కూడా మన మహిషాసురమర్దినిదే. అసలు ఈ మహిషాసురుణ్ణి వాడు ఏం కోరుకుంటాడు? ఒక స్త్రీని అబలగా చూస్తాడు. సకల దేవతల చేతిలో కూడా నాకు మరణం ఉండకూడదు, మానవులు గేనవులు ఇలా అన్ని రకాలు కోరేసుకుని ఒక్క స్త్రీని మాత్రం వదిలేశాడు. స్త్రీని చాలా తక్కువ అంచనా వేశాడు. మహిషాసురుడు అంటే ఏమనుకుంటామంటే వాడు ఏదో సపరేట్ రాక్షసుడు అనుకుంటాం. కాదు, మనమే మహిషాసురులం. ఎవరైతే స్త్రీకి గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారో, ఉమెన్హుడ్కి గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటారో, ఉమెన్హుడ్ అంటే ఎవరండి? స్త్రీత్వం, మదర్హుడ్, మాతృత్వం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తల్లి రూపంలో ఈ యొక్క దర్శనమిస్తుంది కాబట్టి అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క ఆ ఆడదానికి గౌరవం ఇవ్వనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా మహిషాసురుడే. చెప్పేవి శ్రీరంగ నీతులు, బయటకు వచ్చి పురాణాలు ఇవి అవి. కానీ పండితులు కూడా తమ భార్యలను వేధించినా, తమ భార్యలకి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోయినా ఆ స్త్రీ తిరగబడుతుంది, మహిషాసురమర్దిని అవుతుంది. మంగళసూత్రాలు వేసి బిగిచ్చేసాం, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అని. ఎందుకని? నారీని, స్త్రీని మనం అంతిమి పెట్టాం, ఆదిశక్తి అవ్వకుండా ఉండడం కోసం. ఎప్పుడైతే ఎలాస్టిక్ లిమిట్ సాగదీస్తే పుట్టుకమని తెగిపోద్ది. అందుకని ఆడవాళ్ళని కొట్టి 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 తిట్టి తిట్టి తిడితే సాగిపోయి వాళ్ళు తాట తీస్తారు, వీళ్ళని పోలీస్ స్టేషన్లో తిప్పేసి కోర్టులో వేసేసి. కాబట్టి ఈ తత్వాన్ని, స్త్రీ తత్వాన్ని గౌరవించినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు కూడా మనం రాముడిగా, కృష్ణుడిగా, రాముడిని కూడా సీతాదేవిని గౌరవించాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా వాళ్ళని దేవుళ్ళుగా మనం కీర్తిస్తున్నాం. కాబట్టి ఈ అమ్మవారు అనేటటువంటిది మాయాస్వరూపిణి, ఆ స్త్రీ అనేటటువంటిది మాయాస్వరూపం. కాబట్టి మాయలో చిక్కుకోకూడదు అనమాట మానవుడు. రామకృష్ణ పరమహంసుల వారు ఏం చేస్తారు? ఆ స్త్రీని, శారదా అమ్మవారు, తన భార్య అయినటువంటి శారదా అమ్మవారిని కూడా తల్లి రూపంలో పూజ చేశాడు కాబట్టి ఆయనకు మోక్షం లభించింది. మాయ తనంతకు తానుగా పోవాలి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. జ్ఞానుల్ని సైతం మాయలో పడేసి అమ్మవారు మోహంలో విసిరేస్తుంది. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియాలు అంత బలమైనటువంటివా? జ్ఞానులను కూడా మోహంలో పడేస్తాయంటే ఎస్ పడేస్తాయి అనేదే చరిత్ర చెప్తోంది. మేము చాలా గొప్పవాళ్ళమండి, మేము పడమండి మాయలో అని చెప్పేటటువంటి పండితులంతా కూడా జ్ఞానులను ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తామంటే జ్ఞానులే పడిపోతున్నారు, ఆఫ్టర్ ఆల్ మామూలు మనుషులేంటి అదనమాట. అంటే ఆడది చెప్పగానే సొల్లు కార్చుకుంటూ వీళ్ళంతా కూడా పనులు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళని చూడగానే. ఇదే కామయుగం, కలియుగం, కల్తీ యుగం ఇది. కాబట్టి ఇటువంటి యుగంలో కలి ప్రభావం ఎవడరా అంటే వాడు కలి ఎలా వస్తాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి నాలికి నిలబట్టుకుని ఆ యొక్క మర్మాంగాన్ని చేత్తో పట్టుకొని, శిష్ణాన్ని చేత్తో పట్టుకొని వస్తాడు. ఏమిట్రా ఇది అని అడిగితే ఈ కలియుగంలో ప్రతి ఒక్కడిని వాచాలత్వం, జిహ్వచాపల్యం, ఇత్తినాల చచ్చిపోతున్నాం, ఇంకొక నెక్స్ట్ నిమిషంలో చచ్చిపోతున్నాం, పిజ్జాలు బర్గర్లు కావాలా, ఇంకొక నిమిషంలో చచ్చిపోయేటటువంటి వాడి కళ్ళల్లో కూడా మెరుపు కనబడుతుంది ఒక స్త్రీ, అందమైన స్త్రీని చూడగానే. ఇంకో నిమిషంలో చచ్చిపోతాడు వీడు, ఓపిక లేదు. అయినా సరే స్త్రీ వాచాలత్వం ఈ రెండు ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైతే వీటిని జయిస్తాడో రాముడిగా ఆరాధింపబడతాడు, కృష్ణుడిగా ఆరాధింపబడతాడు. అటువంటి జగజ్జనని అయినటువంటి ఆ మహిషాసురమర్దిని మనము పూజ చేసుకోవాలి మాతృభావనతో. ఆ తర్వాత ఆమెను ఎక్కడెక్కడ మనము రకరకాల సాంప్రదాయాల్లో పూజ చేస్తాం. కమలాత్మిక దశమహావిద్యా సాంప్రదాయంలో పూజ చేస్తాం. అలాగే చాముండాగా మనము ఈ యొక్క సప్తమాత్రిక సాంప్రదాయంలో పూజ చేస్తాము.
ఈ రకంగా అమ్మవారికి ఏం చేయాలా, షోడశనామ పూజ చేయాలా, అష్టోత్తర నామ పూజ చేయాలా, సేవలు చేస్తూ హారతి కర్పూరము ఇవన్నీ పెట్టాలి. మొట్టమొదటి రోజునే మనం కలశం ఏర్పాటు చేసుకుంటాం. పూజ చేసుకున్నప్పుడు కలశం ఆనవాయితీ లేదనేటటువంటి వాళ్ళకి కలశం లేదు, ఫోటో పెట్టుకుంటే చాలు. ఒక తెల్లని గుడ్డ వేసుకుని దాని మీద చక్కగా ఈ యొక్క కలశాన్ని పెట్టుకుని బియ్యం వేసి తమలపాకులు వేసి పంచలోక పాలకుల్ని, ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని పూజ చేసిన తర్వాత అమ్మవారిని పూజ చేస్తాం. ఎందుకు పూజ చేస్తామంటే పంచలోక పాలకులు కూడా నీ అధీనంలోకి వచ్చేస్తారు అని, అష్టదిక్పాలకులు నీకు అధీనంలోకి వచ్చేస్తారని, వీళ్ళు అంతా కూడా నవగ్రహాలు కూడా నీ అధీనంలోకి వచ్చేస్తారని చెప్పడమే వాళ్ళని పూజ చేయడంలో ఉద్దేశ్యం. అమ్మవారు ఎలా ఉంటుందండి, వాణి రమా సేవితాం, సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరు వింజామరలు వేస్తూ ఉంటారు. ఆమె దేని మందకం కూర్చుంటుందండి, బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రుడు నలుగురు 4 కోణాలుగా ఉండే సదాశివుడు ఆమె ఫలక భాగంలాగా బెడ్ కింద ఉంటే దాని మీద కూర్చుంటుంది అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఎలా పూజ చేయాలో ఆదిత్యరామ గారు చెప్తారు. महिषासुरमर्धनी रौद्ररूपिणी ममु ब्रुवगरावम्मा शक्तिरूपिणी महिषासुरमर्धनी रौद्ररूपिणी ममु ब्रुवगरावम्मा शक्तिरूपिणी दुष्टशक्तिहारिणी दुरितहारिणी दुष्टशक्तिहारिणी दुरितहारिणी चंडी प्रिय रूपिणी बंडासुरवदनी चंडी प्रिय रूपिणी बंडासुरवदनी मोहिनी सिंहासिनी कारुण्य रूपिणी मोहिनी सिंहासिनी कारुण्य रूपिणी त्रिशूलधारिणी त्रिजगन्मोहिनी त्रिशूलधारिणी त्रिजगन्मोहिनी महिषासुरमर्दनी रौद्ररूपिणी ममु ब्रुवगरावम्मा शक्तिरूपिणी महिषासुरमर्दनी रौद्ररूपिणी ममु ब्रुवगरावम्मा शक्तिरूपिणी ममु ब्रुवगरावम्मा महिषासुर మర్ధనీ శక్తి స్వరూపిణి. ఈ రకంగా ఈ మహిషాసురుణ్ణి మర్దింపజేస్తాం. అంటే మనలో ఉన్నటువంటి దున్నపోతు అంటే ఏంటి, దానికి బుద్ధి జ్ఞానం ఉండదనమాట, మదమెక్కుంటుంది. ఆ డబ్బున్న వాళ్ళు ఎవరైతే జ్ఞానం లేనటువంటి వాళ్ళు మదమెక్కిన దున్నపోతు అలా ఉంటారో అటువంటి వాళ్ళని తాట తీస్తుంది ఈ దుర్గమ్మ తల్లి అని చెప్పడమే ఈ దుర్గా ఈ యొక్క మహిషాసుర మర్దిని అవతారం. అంతేగాని ఏదో మహిషాసురుని ఇలా చంపేసింది దున్నపోతుని మనల్ని కాదులే కాదు, మనలోనే ఉంటాడు దున్నపోతు. ఎవడో చెప్పినా వినని మా మూర్ఖత్వం, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించేదే దుర్గమ్మ తల్లమ్మ మహిషాసుర మర్దిని.